నెక్స్ట్ వన్ ఎలివేషన్. ఆల్రెడీ ఈ ప్లాన్ గీసాం కదా, ఈ ప్లాన్కి ఎలివేషన్ ఇద్దాం. ఓకే, ఎలివేషన్ అంటే ఏంటి? ఫ్రంట్ నుంచి చూసినప్పుడు ఈ బిల్డింగ్లు ఏమేమి కనిపిస్తున్నాయి. ఓకే, మనకి ఇక్కడ 2 మెయిన్ గేట్స్ ఉన్నాయి కాబట్టి లోపల ఉన్న డోర్స్ కనిపించవు, అవునా? సో లేదంటే మెయిన్ గేట్స్ ఉన్నాయి కదా, ఈ మెయిన్ గేట్స్ని తీసేసి ఈ డోర్స్ని మెన్షన్ చేయాలంటే మెన్షన్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఓకే, సరేనా? సో మెయిన్ గేట్ ఎక్కడ ఉంటుంది? ఫ్రంట్లో ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంటుంది. మిగతా వాటికి ఉంటుంది కదా, మిగతా వాటికి ఈ డోర్స్ వస్తాయి అనమాట. ఫ్రంట్లో ఏం కనిపిస్తుందో అదే ఇస్తాం. ఓకే, సో అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ దీనికి ఈ డైమెన్షన్ తీసేయండి. సో లైన్ తీసుకోండి. జనరల్గా ఒక లైన్ అంటే రిఫరెన్స్ కోసం అనమాట. ఆర్డో ఆన్ చేసుకోండి. రిఫరెన్స్ కోసం ఒక లైన్ తీసుకున్నా. ఇక్కడ నుంచి మళ్ళీ లైన్ తీసుకొని దీని బౌండరీస్ అనమాట. దీని బౌండరీస్ అంటే ఇక్కడ అవుటర్ బౌండరీ ఎక్స్టెండ్ చేసుకోండి ఇక్కడికి. మళ్ళీ ఇక్కడ నుంచి ఎక్స్టెండ్. సో చేసిన తర్వాత ఇక్కడ నుంచి బేస్ నుంచి ఏంటంటే ఓవరాల్గా మనకి ఫస్ట్ వచ్చేవాడికి సన్ సైడ్ అంటాం విండో లెవెల్ వచ్చేవాడికి 7 feet ఉంటుంది. 7 feet టైప్ చేసి ఎంటర్ చేయండి. తర్వాత విండో కాడ నుంచి బయటికి స్లాబ్ ఉంటుంది కదా, విండో స్లాబ్, అది వచ్చేవాడికి 1.5 feet. ఓకే, లేదా 2 feet తీసుకున్న పర్లా, 1.5 feet సరిపోద్ది. సో దాని యొక్క థిక్నెస్ 4 inches. సేమ్ మళ్ళీ 1.5 feet ఎంటర్ చేసి ఇక్కడ నుంచి మీకు తర్వాత ఇటు సైడ్ రండి. ఇక్కడ నుంచి సేమ్ మళ్ళీ 1.5 feet బయటికి కిందకి 4 inches, 1.5 feet కిందకి జాయిన్ చేయండి. ఓకే, ఇది విండో లెవెల్ అనమాట. సో ఈ విండో లెవెల్లో మీరు ఇక్కడ నుంచి ఫస్ట్ ఎలివేషన్లో ఏం కనిపిస్తున్నాయి మనకి అవి అక్కడ మెన్షన్ చేయాలి. ఎలివేషన్ ఏం కనిపిస్తుంది? ఇక్కడ వచ్చేవాడికి బేస్ వచ్చేవాడికి మెయిన్ డోర్ ఉంటుంది. సో మెయిన్ డోర్ ఎక్కడి నుంచి ఉంది, లైన్ తీసుకొని దాన్ని అక్కడికి ఎక్స్టెండ్ చేయండి. ఇక్కడ ఉంది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నుంచి డోర్ డ్రా చేయాలి. లైన్ తీసుకొని, ఇది మెయిన్ డోర్ అంటే మెయిన్ గేట్ కదా. ఓకే, మెయిన్ గేట్ అంటే మ్యాక్సిమం ఫ్రంట్లోనే ఉంటుంది. సో ఇక్కడ నుంచి 6 feet ఇవ్వండి పైకి. 6 feet, అది గేట్ కాబట్టి 6 ఇచ్చినా 7 ఇచ్చినా పర్లేదు. 6 feet పైకి ఇలా. మళ్ళీ ఇంకో లైన్ తీసుకొని మిడిల్ నుంచి ఇలా రావచ్చు. సో దీన్ని ఓపెనింగ్ క్లోజింగ్ అనేది మీరు నార్మల్గా ఇచ్చుకోవచ్చు, లేదంటే మామూలుగా వదిలేయచ్చు. నేను ఏం చేస్తానంటే ఫిల్లెట్ తీసుకొని రేడియస్ ఇచ్చి సమ్ రేడియస్ ఇస్తున్నాను. దీన్ని మిర్రర్ చేస్తాను. మళ్ళా మిర్రర్. సో ఇప్పుడు జస్ట్ మెయిన్ గేట్ లాగా ఉంటుంది అంతే. ఓకేనా, దాని గురించి మనం అక్కడ ఏం చేయట్లా. మీరు ఇక్కడ మెయిన్ గేట్ డిజైన్ ఏమైనా వేసుకోవాలంటే వేసుకోవచ్చు, డిజైన్కి ఏమైనా ట్రై చేయొచ్చు. దీన్ని కూడా మిర్రర్ చేయండి. ఇలా వస్తుంది. జస్ట్ ఒక లాక్ లాగా ఒక రెక్టాంగిల్ డ్రా చేయండి. ఓకే, ఇక్కడ నుంచి మెయిన్ గేట్, ఇక్కడ నుంచి వాల్ ఉంటుంది కదా. సో వాల్, జస్ట్ ఫస్ట్ ఫ్లోర్ బేస్మెంట్ మాత్రమే ఇది. ఓకే, సో ఇక్కడ నుంచి మళ్ళీ లైన్ తీసుకొని పైకి 3 feet గ్యాప్ అనమాట. ఎక్కడి నుంచి విండో లెవెల్ నుంచి స్లాబ్కి 3 feet డిస్టెన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేప్పటికి మీకు స్లాబ్ వచ్చేప్పటికి 2 feet బయటికి. ఓకే, థిక్నెస్ వచ్చేప్పటికి 9 inches. సో బయటికి మళ్ళా 2 feet ఎంటర్, కిందికి మళ్ళా 9 inches. జాయిన్ చేయండి. ఓకే,
ఇది స్లాబ్ లెవెల్. నెక్స్ట్ వచ్చేప్పటికి ఇక్కడ నుంచి సో ఇది వరకు ఫినిష్ చేయండి, దాని తర్వాత మిగతా చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మళ్ళీ లైన్ తీసుకొని ఇక్కడ బయట దీన్ని ఏమంటాం, సేఫ్టీ వాల్ని ఏమంటారు, లైక్ పారామీటర్ వాల్ అంటాం. సో అది వచ్చేప్పటికి జస్ట్ 3 feet ఇవ్వండి పైకి హైట్, 3 feet. ఇది క్లోజ్. ఇది బేసిక్గా ఫస్ట్ ఫ్లోర్ అంటే ఇది మెయిన్ గేట్స్. నెక్స్ట్ వచ్చేప్పటికి ఇక్కడ లోపల స్లాబ్ అండ్ పారామీటర్ వాల్. ఈ మెయిన్ గేట్లోంచి మనకి ఇక్కడ ఈ డోర్స్ ఉన్నాయి కదా, మెయిన్ డోర్స్ అవి కనిపించాలంటే అది కూడా సేమ్ 7 feet ఉంటాయి కదా. బట్ మనకి ఎక్కడి నుంచి కనిపిస్తుంది అంటే ఇక్కడ నుంచి అవి 6 feet తీసుకున్నాము మనం. అక్కడ నుంచి మళ్ళీ అవుట్ సైడ్ ఇది ఒక డోర్ ఇక్కడ నుంచి. ఓకే, సో డోర్ యొక్క విడ్త్ ఏంటంటే లైన్ తీసుకొని ఇక్కడ నుంచి డోర్ యొక్క విడ్త్ ఎంత 4 feet ఎంటర్. సో కిందకి మనకి ఎంత ఉన్నా కనిపించదు కాబట్టి 7 feet తీసుకుంటే ట్రిమ్ చేసేస్తాం కాబట్టి నేను ఇక్కడ వరకు తీసుకుంటున్నా. మళ్ళీ ఇక్కడ నుంచి 4 feet. ఓకే, సో ఈ డోర్ ఓపెనింగ్ క్లోజింగ్స్ ఉంటాయి. ఈ డోర్ డిజైన్ అంటే లైక్ ఒక లైన్ తీసుకొని అప్రాక్సిమేట్గా మిడిల్లోంచి ఇలా ఓకేనా. అండ్ మనకి ఇక్కడ వరకు వస్తుంది డోర్స్. ఈ లైన్స్ డిలీట్ చేయండి, ఇలా ఉంచుకున్న పల్లా డిజైన్లో ఉంటుంది. ఇది ఇది కదా విండో లెవెల్. అండ్ ఇక్కడ మనకి స్లాబ్ లోపలికి ఉంటుంది కదా, ఇది విండో లెవెల్ స్లాబ్ ఉంటుంది కదా. సో దాని కిందకే కదా ఉండేది, ట్రిమ్ చేసేయండి వీటిని. ఓకే, కంప్లీట్గా కొంతమంది చుట్టూ రౌండ్ది అంటే బిల్డింగ్ చుట్టూ స్లాబ్ ఉంచుకోవచ్చు వాల్ మీద, లేదనుకుంటే నార్మల్గా ఓన్లీ విండోస్ ఉన్న వరకే స్లాబ్ పెట్టుకోవచ్చు. నేనేంటంటే జస్ట్ కంటిన్యూ వదిలేస్తున్నాను దీన్ని. సో ఇప్పుడు లైన్ తీసుకొని డోర్స్ ఆపరేషన్ మిడిల్ మిర్రర్, కాపీ, ఇవి డోర్స్ అన్నమాట. ఓకే, ఎందుకంటే ఇక్కడ మెయిన్ గేట్ ఉంది కదా, ఆ మెయిన్ గేట్ దగ్గర నుంచి కనిపించదు. మెయిన్ గేట్ నుంచి చూస్తే ఇవి కనిపించవు కాబట్టి మెయిన్ గేట్ లోపల గీసాను. ఓకే, ఆ డోర్స్. ఇక్కడ ఏముంది, మళ్ళీ మధ్యలో వాల్ ఉంది. ఇది వాల్ ఇంకా. ఓకే, దాన్ని మీరు సపరేట్ చేసి చూపించకపోయినా పర్వాలేదు. సో ఇప్పుడు ఈ 2 లైన్స్ ఉన్నాయి కదా, ఎరేజ్. సో ఇది బేస్ ఒక ఫస్ట్ లెవెల్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేప్పటికి మీరు దీన్నే మళ్ళీ కాపీ చేసుకోవాలంటే మళ్ళీ ఇక్కడ గేట్స్ అవన్నీ వస్తున్నాయి. ఆ గేట్ కాకుండా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ పోర్షన్ మొత్తాన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసుకొని డోర్స్ మీరు కాపీ చేసుకున్న పర్లా, లేదు మళ్ళీ డ్రా చేయాలనుకుంటే ఓకే డ్రా చేయొచ్చు. సో వీటి మొత్తాన్ని ఏం చేయాలి, కాపీ చేసుకోవాలి. కమాండ్ సిఓ ఎంటర్, కాపీ. ఇక్కడ ఫస్ట్ నుంచి 1. ఓకే,
ఇప్పుడు మళ్ళీ దీనికి మీరు ఇక్కడ నుంచి టీఆర్ డబల్ ఎంటర్ షిఫ్ట్ పట్టుకొని ఎక్స్టెండ్ చేయండి వీటిని. ట్రిమ్ చేయండి. సో డోర్ హ్యాండిల్ లాగా ఓకే. నెక్స్ట్ లైన్. ఈ 2 డోర్స్ తప్ప మనకేం కనిపించట్లేదు ఎలివేషన్లో. ఈ డోర్ గేట్ దాటిన తర్వాత దీని పక్కన విండోస్ ఉంటాయి ఇంకా. సో విండోస్ అంటే ఇక్కడ నుంచి 9 ఇంచెస్ గ్యాప్లో, సో 4 feet 9 inches 4 feet height. సో ఇది విండో. సో ఇక్కడ నుంచి దీన్ని ఎక్స్టెండ్ చేయండి మళ్ళీ. ఇది డోర్, మెయిన్ డోర్. ఇది విండో. లైన్ తీసుకొని ఇక్కడ నుంచి దీన్ని కూడా విండో స్పేసిఫై చేయడానికి ఒక రెక్టాంగిల్ ఆర్ మీ ఇష్టం డిజైన్ ఏదైనా వాడుకోవచ్చు. సో ఇదే డోర్. ఇక్కడ నుంచి మళ్ళీ లైన్ తీసుకొని 9 inches గ్యాప్. ఓకే, అక్కడికి వీటిని కాపీ చేసుకోవచ్చు. సో అవి విండోస్, ఇవి కనిపిస్తాయి ఎలివేషన్లో. ఏమన్నా ఇక్కడ 2 windows 2 doors, అంతకుమించి ఏమి కనిపించాము మనకి. సో ఇదే పార్ట్ని మనం ఏం చేస్తామంటే కాపీ చేసుకొని మనకి ఎన్ని ఫ్లోర్స్ కావాలి? ఫస్ట్ ఫ్లోర్ ఇది, బేస్ నుంచి సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్, 4 floors వరకు. ఓకే, ఇప్పుడు ఈ వాల్ అంటే ఇది పారామీటర్ వాల్. అది వాల్ బ్యాక్ సైడ్ ఉంటుంది, ఫ్రంట్. దీని లోపల ఏమీ కనిపించవు కదా, అవి డిలీట్ చేసేయాలి. ఈ వాల్ లోపల ఏముంటాయి అవి కనిపించవు కాబట్టి డిలీట్ చేసేస్తాం. అంటే ట్రిమ్ చేయండి.
మళ్ళీ ట్రిమ్ చేయండి. ఈ వాల్ కూడా కనిపించదు. ఓకే, ఇది ఎలివేషన్. ఈ ఎలివేషన్కి మీరు ప్యాటర్న్ హ్యాచింగ్ కూడా ఇచ్చుకోవచ్చు కావాలంటే. హెచ్ అంటారు, హ్యాచ్. సో మనకి ఇది వాల్ బ్రిక్స్ కాబట్టి ప్యాటర్న్ వచ్చేప్పటికి బ్రిక్స్ తీసుకోండి. స్కేలింగ్ ఇంక్రీజ్ చేయండి. అదే బ్రిక్ ఇక్కడ. సో దీనికి డిజైన్ కావాలంటే గ్రేడియంట్, లాస్. నెక్స్ట్ వచ్చేప్పటికి మనకి వీటిలో కూడా వాల్ బ్రిక్స్ ఇవ్వాలంటే మళ్ళీ హ్యాచింగ్ తీసుకొని బ్రిక్స్. క్లోజ్. ఓకే, ఇలా ప్యాటర్న్ ఫిల్ చేయొచ్చు. అలా ప్యాటర్న్ ఫిల్ చేయకపోతే నార్మల్గా ఉంటుంది. ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్కి ఇచ్చాను. సో 1 2 3 4 5 ఫ్లోర్స్. ఓకే, సో ఇలాగ మీరు ఎలివేషన్ని డిజైన్ చేయొచ్చు. ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి అంటే అవి. సో ఫస్ట్ ఫ్లోర్లో 2 గేట్స్ ఉంటాయి. సో తర్వాత సెకండ్ ఫ్లోర్కి వచ్చేప్పటికి 2 విండోలు 2 డోర్స్. సో 2 గేట్స్, దాని బ్యాక్గ్రౌండ్లో 2 డోర్స్ కనిపిస్తున్నాయి. అవే విండోలు ఎక్కడ కనిపించేలా డ్రా చేయొచ్చు. సో సెకండ్ ఫ్లోర్కి వచ్చేప్పటికి 2 విండోస్ 2 డోర్స్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి మీకు ఇక్కడ దీని మొత్తాన్ని మూవ్ చేస్తున్నాను, పక్కకి మూవ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీకు ట్రీస్ వచ్చినాయి కదా, మళ్ళీ టూల్ ప్యాలెట్స్. స్కేలింగ్ పెట్టండి. ఎలివేషన్, ఓకే, దీన్ని కాపీ చేసుకోండి. ఇలా వస్తుంది.